పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు దివ్యనామమున ఈనాటి సువిశేష పఠన వాక్యాల ధ్యానమునకు సాదరముగా స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మనకు మన ప్రభువు అనుగ్రహించిన సువిశేష వాక్య పట్టణములు యెషయా గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు, 2వ పట్టణము యోహాను గారి సువార్త 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. ఈరోజు మన ప్రభు ఈ రెండు వాక్య పట్టణాల్లో తండ్రి అయిన యెహోవాదేవుడు ఏమి చెప్పి తన కుమారుని భూలోకానికి పంపారో ఆ యొక్క దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకొని పోతున్నాం. ఈ విషయాన్ని మనం మొదటి పట్టణం యెషయా గ్రంథంలో 42వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనంలో తెలుసుకుంటాం. గౌరవ సహోదర సహోదరి, ఇప్పుడు మనం తండ్రి అయిన యెహోవాదేవుడు నీకై నాకై తన కుమారుని ఎందుకు పంపించారో తెలుసుకుందాం. తండ్రి దేవుడు తన పుత్రుని నీకై పంపారు, నీకై బ్రతకమన్నారు, నీకై జీవించమన్నారు, నీపై కేకలు వేయొద్దన్నారు, తనను అవిధించే వారిని గద్దించవద్దన్నారు, తన పైకి వచ్చే వారిని శపించవద్దన్నారు. దానికి బదులుగా ప్రేమించమన్నారు, క్షమించమన్నారు, బ్రతికించమన్నారు, అంతటితో అవసరమైతే నీకై చనిపోమన్నారు. అంతేకాక కుమారునితో, కుమారా నీవు దేవుడివే, ఎందుచేతనంటే నీవు నా బిడ్డవు, నీవు దేవుడు అని తెలుసుకోవాలి, నిన్ను గౌరవించాలి, నిన్ను ఆరాధించుకోవాలి, తద్వారా వారి జీవితాలు తరింపజేసుకోవాలి అనుకున్న వారికే ఆ భాగ్యం కలిగించు. అంతేగాక నిన్ను కాదన్న వారి దగ్గరకు వెళ్ళు, నిన్ను శిక్షించాలి అనుకున్న వారి ముందు నీ శిరస్సు వంచు. నీ వద్దకు చేరి దోచుకోవాలని అనుకున్న దొంగను దోచుకొనివ్వు. నిన్ను నా వారికై పంపుతున్నాను. నిన్ను వారు గుర్తించకపోయినా వారి బలహీనతలకై జాలిపడు, వారి పాపాలకై వేదనపడు, వారి జీవితాలలో వెలుగు నింపు. నిన్ను నమ్మిన వారిని వారి జీవితంలో నిత్య వెలుగును నింపు. వారిని నా వద్దకు తీసుకురా. రానన్న వారిని రప్పించు. అసలు రానన్న వారిని శాయశక్తుల రప్పించు. ఇంకా రానన్న వారికై ప్రార్థన చేయి. అసలే రానన్న వారిని మన విరోధికై వదిలేయి. ఇది గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇప్పటికే నీకు అర్థమై ఉండాలి తండ్రి దేవుని ప్రేమ ఎంత గొప్పదో. అంత గొప్ప ప్రేమను ధ్రువాల్లోని చల్లదనంతో పోల్చలేము, ఆ ప్రాంతాల్లోని ఎండాకాలపు నులివెచ్చని తనంతో కూడా పోల్చలేము. ఆ ప్రేమ అమ్మ ప్రేమ కన్నా గొప్పది, నాన్న అనురాగం కన్నా విలువైనది. సహోదరా సహోదరి, నీకు ఏం కావాలి? నరకయోగ్యమైన గర్వంలోనూ బలహీనతలకు అంధకారంలో ఉంటావా? నీకై వచ్చి నిన్ను కరుణించి నీపై చూపించిన దేవుని యొక్క అమర ప్రేమను కోరుకుంటావా? తెలుసుకో. తదాస్తు. నీకై 24/7 రోజులు వేచి ఉండు. దేవుని ప్రేమ కావాలా? తెలుసుకో. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, తదాస్తు. తండ్రి అయిన యెహోవాదేవుడు, పుత్రుడైన సర్వేశ్వరుడు, పవిత్రాత్మ సర్వేశ్వరుడు నీకై నిరంతరము వేచి ఉంటూ నిన్ను కాచి కాపాడుదురుగాక. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. Jesus is so wonderful. God's love is so wonderful. So wonderful for you and for me. God is always kind when you're lonely. Keep him closer to your heart. He will give you peace. He will give you rest if you have his love in your heart. God's love is so wonderful. Jesus is so wonderful. God's love is so wonderful. So wonderful for you and for me.
Put your trust in God, everybody, every day and every hour. He will give you joy, He will give you hope, if you have His love in your heart. God's love is so wonderful. Jesus